ఇక ఏపీ పీసీసీ అధ్యక్షులు షర్మిల అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మరో పక్క తన అన్న జగన్మోహన్ రెడ్డిపై కూడా విమర్శలు గుప్పించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో నిరుపేదలకు వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్యశ్రీ పథకానికి. ఆరోగ్యశ్రీ పథకం అంటే తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు ఆరోగ్యశ్రీ పథకం అయితే మాత్రం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంగా అప్పుడు నామకరణం చేయడం జరిగింది. అది ప్రభుత్వం అయితే మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని పరిస్థితి. ఏదైనా జబ్బును బారిన పడి ఆ హాస్పిటల్కి వెళ్తే మాత్రం దాదాపు వేలకు వేలు ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చేది. కాబట్టి సామాన్యుడికి కూడా కార్పొరేట్ వైద్యం అందించాలన్న ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే మాత్రం ఈ ఆరోగ్యశ్రీకి రూపకల్పన చేశారు. రాజు ఆరోగ్యశ్రీ పథకం అని చెప్పేసి పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క పథకం అయితే మాత్రం బాగా అమలవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విషయానికి వస్తే దాదాపు ఈ ఆరోగ్యశ్రీ ఇక మేము చేయలేము, సేవలు చేయలేము, కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్లు అయితే మాత్రం ఇప్పుడు చేతులు ఎత్తేసే పరిస్థితి ఉంది, మా వల్ల కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికి షర్మిల అయితే మాత్రం ఈరోజు మీడియా సమావేశం పక్కాగా ఆమె అయితే మాత్రం ఆరోపణ చేయడం జరిగింది. సూదికి దూదికి మా దగ్గర డబ్బులు లేవు అని కార్పొరేట్ హాస్పిటల్లో యాజమాన్యాలు చెబుతున్నాయి. దీన్ని మరి ఏ విధంగా కొనసాగించాలి అని చెప్పేసి షర్మిల అయితే మాత్రం ఆరోపణ. మొత్తానికి షర్మిల అయితే మాత్రం ఈరోజు దాదాపు 3,000 కోట్ల రూపాయలు చెల్లించాలంట. 3,000 కోట్ల రూపాయలు 3,000 కోట్ల రూపాయలు చెల్లిస్తేనే మేము సేవలు అందించగలం అని చెప్పేసి కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యాలు చెప్పడం జరిగింది. మొత్తానికి బకాయిలు, ఈ బకాయిలన్నీ కూడా పాత్ర ఉండి ఇప్పుడు సూదికి మందికి డబ్బులు లేని పరిస్థితి, మేము ఏ విధంగా చేయాలి, మా నష్టాల్లో ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈ 3,000 కోట్ల రూపాయలు ఎప్పటి నుంచి, గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాం నుంచి కూడా ఈ పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో ఉండి వాళ్ళకి నిధులు విడుదల చేయకపోవడంతో ఇంత బకాయిలు పేరుకుపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె డిమాండ్ చేయడం జరిగింది. మరి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఈ డిమాండ్ చేశారా? చేయలేదు. కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిమాండ్ చేయడం జరిగింది. మంచి పరిణామమే. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే మీడియా సమావేశం పెట్టి విమర్శించాలంటేనే భయపడే పరిస్థితి వచ్చేది. ఇక కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్ని పిలిచి నయానో భయానో వాళ్ళని ఒప్పించి అక్కడ ఉన్నటువంటి పెద్దలు, ప్రభుత్వ సలహాదారులు రేపే ఇస్తాను, ఎల్లుండే ఇస్తాను చెక్కులు అని చెప్పేసి వాళ్ళని మభ్యపెట్టి ఇక కాలం పుచ్చడం జరిగింది. మనమే వచ్చేది, తర్వాత అధికారంలోకి మనమే వస్తాం కాబట్టి ఆ బిల్లులన్నీ పాస్ చేద్దాం అది ఇదని చెప్పేసి వాళ్ళని ఏదో విధంగా అయినా సరే మసిపూసి మారేడుకాయ చేయడం జరిగింది. వాళ్ళు కొంచెం సర్దుమణగడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పేసి కూటమి చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి సమస్య అయినా పరిష్కారం అయిద్దని చెప్పేసి ఇప్పుడైతే మాత్రం అనుకుంటున్న సందర్భంలో ఇప్పుడు కార్పొరేట్ యాజమాన్యాలు అయితే మాత్రం బయటకు వచ్చినాయి. ఒక అసోసియేషన్ లేఖ విడుదల చేయడం జరిగింది. ఆ లేఖను తీసుకొని షర్మిల మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇక విమర్శనాస్త్రాలు సంధిస్తుంది. మంచిదే పథకం, కానీ ఏంటి ఎప్పటి నుంచి డబ్బులు రాలేదు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు నిధులు విడుదల చేయలేకపోయాడు? తన సొంత తండ్రి ఈ యొక్క పథకానికి రూపకల్పన చేసినప్పుడు ఆ కుమారుడు ఏం చేయాలా? దానికి కొంచెం మెరుగులు దిద్ది ఇంకా అభివృద్ధి పదంలో తీసుకుపోవాలా, దాంట్లో ఇంకా వైద్య సేవల్ని పొందుపరచాలా, అట్లాంటి కార్యక్రమానికి రూపకల్పన చేయాలి. కానీ ఆయన చేసింది ఏంటి? ₹1 కూడా యొక్క ఆరోగ్యశ్రీకి నిధులు కేటాయించకుండా ఆ పేదవాడికి సరైనటువంటి వైద్యం అందలేని పరిస్థితి. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు కార్పొరేట్ హాస్పిటల్ని చేతులు ఎత్తేసే పరిస్థితి ఏర్పడింది. మరి దీని మీద ఏపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? వైద్య ఆరోగ్య శాఖకు ఎక్కువగా నిధులు కేటాయించాలా? మరి కార్పొరేట్ హాస్పిటల్తో యాజమాన్యాలతో చర్చలు జరుపుతారా లేదనేది మనం చూడాలి. ముఖ్యంగా షర్మిల ఆరోపణ అయితే ముఖ్యంగా తన అన్న జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కువగా విమర్శలు గుప్పించాలా, ఎందుకు కట్టలేకపోయావు అని చెప్పేసి ముందు వైసీపీ నేతలను నిలదీయాలి షర్మిల. ఇప్పుడు కూటమి నేతలను కాదు, ఇప్పుడు వచ్చినటువంటి కూటమి నేతలను కాకుండా గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డినిపై విమర్శిస్తే ఎంతో కొంత నీకు సమాచారం దొరికింది ఎందుకు కట్టలేకపోయారు అనేది. కాబట్టి ఏదైనా సరే ఈ యొక్క ఆరోగ్యశ్రీని అయితే మాత్రం కాపాడాల్సినటువంటి బాధ్యత అయితే మాత్రం ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవలు అనేటటువంటి నామకరణం చేశారు కాబట్టి దానికి నిధులు కేటాయించాలా, పేద ప్రజలకైతే మాత్రం వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది.